గడువు అయిపోయింది ఇప్పుడే. ఇరాన్ మీద ట్రంప్ అటాక్ మొదలైందా? పవర్ ప్లాంట్స్ అండ్ బ్రిడ్జెస్ మీద అటాక్స్ అవుతున్నాయా? ప్రపంచం ఊపిరి ఆపి చూస్తుంది. ఒక్క ట్వీట్, ఒక్క పోస్ట్ మొత్తం ప్రపంచం ఊపిరి ఆపి చూస్తుంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒక ఎక్స్క్లూజివ్ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో ఏం చెప్పాడంటే, ట్యూస్డే అంటే బ్రిడ్జ్ డే, స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ తెరవకపోతే నువ్వు నరకంలో జీవిస్తావు. ఇది ఒక సినిమా డైలాగ్ కాదు, ఇది యుఎస్ ప్రెసిడెంట్ మాటలు. ఇప్పుడు క్లాక్ టిక్ అవుతోంది. ట్యూస్డే ఏప్రిల్ 7th డెడ్ లైన్ అయిపోయింది. ఇది సేమ్ అండ్ అదే రోజు మీరు ఈ వీడియో చూస్తున్నారు. ఏం జరగబోతుంది ఈ వీడియోలో కంప్లీట్ బ్రేక్ డౌన్ చేస్తాను. దాదాపు ఒక నెల అయింది ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ అంటే ఏంటో మీకు తెలుసు కదా, ప్రపంచంలో 20% క్రూడ్ ఆయిల్ ఇక్కడ నుంచే వస్తుంది. ఇది మూసేస్తే ఆయిల్ ప్రైసెస్ రాకెట్ లా పైకి వెళ్తాయి. మన దేశంలో పెట్రోల్, డీజిల్, కుకింగ్ గ్యాస్ అన్ని ప్రభావితం అవుతాయి. అండ్ అది మీరు ఇప్పటికే చూస్తున్నారు. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో కూడా చెప్తున్నాను. 3 days బ్యాక్ నేను రెగ్యులర్ గా వెళ్ళే ఒక రెస్టారెంట్ కి వెళ్తే ప్రైసెస్ బాగా పెరిగిపోయాయి అండ్ చాలా డిషెస్ అవైలబుల్ గా లేవు. ఇరాన్ దాదాపు ఒక నెలగా షిప్స్ ని అలౌ చేయడం లేదు. వరల్డ్ ఎకనామీ చాలా చేంజ్ అయిపోయింది. ఇక యుఎస్ ఎకనామీ కూడా అందుకు ఎక్సెప్షన్ ఏమి కాదు. దాని ఎకనామీ కూడా చాలా చేంజ్ అయింది. ట్రంప్ ఏప్రిల్ 7th అంటే ట్యూస్డే డెడ్ లైన్ ఫిక్స్ చేశాడు. హార్మస్ ని తెరువు, లేకపోతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయి. ఆ డెడ్ లైన్ ఇప్పుడు అయిపోయింది. ఇక ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో చెప్పింది ఏంటంటే, ట్యూస్డే పవర్ ప్లాంట్స్ టార్గెట్ చేస్తాం, ట్యూస్డే బ్రిడ్జెస్ ను స్మాష్ చేస్తాం. ఇక అతని మాటల్లో ఆయన చెప్పింది ఏంటంటే, ఓపెన్ ద స్ట్రెయిట్ ఆర్ యూ విల్ బి లివింగ్ ఇన్ హెల్. ఇక ఇప్పటికే ఇరాన్ లో ఒక క్రూషియల్ బ్రిడ్జ్ B1 బ్రిడ్జ్ డిస్ట్రాయ్ అయింది. ఇక ఇప్పుడు ట్రంప్ మరింత డేంజరస్ టార్గెట్స్ గురించి మాట్లాడుతున్నాడు. అవేంటంటే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ ప్లాంట్స్, బ్రిడ్జెస్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇరాన్ కూడా తిరిగి కొట్టింది. గల్ఫ్ కంట్రీస్ లో దుబాయ్ ఐటీ సిటీ, ఖతార్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెహ్రెయిన్ లో అండ్ కువైట్ లో ఇరాన్ అటాక్స్ చేసింది. అంటే రెండు వైపుల నుంచి అటాక్స్ జరుగుతున్నాయి. సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టార్గెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మరొక షాకింగ్ న్యూస్ వచ్చింది. ఇరాన్ లో యుఎస్ కి చెందిన F-15 ప్లేన్ కూలిపోయింది అండ్ 2 అమెరికన్ పైలట్స్ ఇరాన్ టెరిటరీలో స్టక్ అయిపోయారు. ఇక యుఎస్ ఫోర్సెస్ ఇరాన్ లోపలికి వెళ్లి కన్సర్వేటివ్ గా 2 రోజుల్లో 2 పైలట్స్ ని సేఫ్ గా రెస్క్యూ చేశారు. అండ్ ఇది ట్రంప్ కి మ్యాసివ్ కాన్ఫిడెన్స్ అనేది ఇచ్చింది. అమెరికన్ పీపుల్ కి ట్రంప్ చెప్పేది ఏంటంటే, మన సోల్జర్స్ ని మనం వదిలిపెట్టాం. ఇరాన్ లో ప్లేన్ క్రాష్ అయినా మన మనుషుల్ని తీసుకొచ్చాం. నిన్న రాత్రి అంటే మండే నైట్ 11:30 IST కి ట్రంప్ ఒక మెగా కాన్ఫరెన్స్ పెట్టాడు. అండ్ ఆ కాన్ఫరెన్స్ లో ఇరాన్ మీద నెక్స్ట్ స్టెప్స్ గురించి ప్రపంచానికి చెప్పాడు. ఇప్పుడు ప్రపంచం ఏం చేస్తుంది? ఇరాన్ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. అమెరికా దాడికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ప్రపంచం 2 పాసిబిలిటీస్ ని చూస్తుంది. పాసిబిలిటీ నెంబర్ 1, ఇరాన్ లాస్ట్ మినిట్ లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ని తెరుస్తుంది అండ్ డిప్లొమాటిక్ సొల్యూషన్ వస్తుంది. ఇక దానివల్ల వరల్డ్ వార్ అనేది అవాయిడ్ అయిపోతుంది. ఇక పాసిబిలిటీ నెంబర్ 2 చూస్తే, ట్రంప్ తన మాటలు నిలబెట్టుకుంటాడు అండ్ ఇరాన్ మీద మ్యాసివ్ స్ట్రైక్ జరుగుతుంది. ఇక దానివల్ల ప్రపంచ ఎకనామీ మరింత క్రాష్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మన ఇండియాకి ఏమవుతుందో చూద్దాం. ఆయిల్ ఇంపోర్ట్స్ లో 85% సీ రూట్ నుండే వస్తాయి. కాబట్టి స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ రూట్ ఎఫెక్ట్ అయితే మన ఇండియాలో పెట్రోల్ ప్రైసెస్ 120 రూపీస్ దాటొచ్చు. అండ్ వెజిటేబుల్స్, ఫుడ్ ప్రైసెస్ కూడా చాలా పెరిగిపోతాయి. ట్రంప్ పాపులారిటీ పడిపోయింది. కానీ గుర్తుంచుకోండి, కార్నర్ లో ఉన్న నాయకుడు అన్నిటికంటే ప్రమాదంగా ఉంటాడు. ఇక క్లాక్ టికింగ్ అయితే ఆగలేదు అండ్ వరల్డ్ మళ్ళీ ఒక టర్నింగ్ పాయింట్ లో ఉంది. ఈ రోజు అసలు ఏం జరిగింది? ఆ అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ కమెంట్స్ లో చెప్పండి. ఇరాన్ వెనక్కి తగ్గుతుందా లేదా ట్రంప్ అటాక్ చేస్తాడా? మీ ఒపీనియన్ వేయండి, ఎస్ ఆర్ నో. ఇక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కేసేయండి. ఈ వార్ యొక్క ఎవ్రీ అప్డేట్ మీకు చేరుతుంది.